అన్నపూర్ణ అంటే ఆకలి తీర్చే అమ్మ అని అర్థం. అన్నపూర్ణాదేవి అంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ అలాంటి వ్యక్తి ఉన్నారంటే నమ్మాల్సిందే. ఆవిడే డొక్కా సీతమ్మ. ఆకలితో ఉన్న వారికి లేదనకుండా అన్నం పెట్టిన మహనీయురాలు. ఆంధ్రుల కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపచేసిన మహా ఇల్లాలు. ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మ సొంతం. ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగదీసిన జీవిత చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారు. అన్నపూర్ణగా అన్నం పెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు అనప్పిండి భవానీ శంకరం నరసమ్మ దంపతులకు 1841 అక్టోబరులో సీతమ్మ జన్మించారు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు బువ్వన్న గారనే పేరుతో పిలుస్తూ ఉండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ అన్నం పెట్టడమే. అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యా వాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు. అలా తండ్రికి తగ్గ కుమార్తెగా సీతమ్మ ఎవరు వచ్చినా కాదనకుండా భోజనాలు వడ్డించేవారు. పి గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేద సభలకు వెళ్తూ మండపేటలో భవానీ శంకరం ఇంటి వద్ద ఆగారు. ఆ క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి 1850లో ఆమెను వివాహం చేసుకున్నారు. డొక్కా జోగన్న పెద్ద ధనవంతుడు, పెద్ద రైతు కూడా. వీటన్నింటినీ మించి మంచి వేద పండితుడు. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు డొక్కాగా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదార గుణం, దాతృత్వం రోజురోజుకు పెరగసాగాయి. ఆప్యాయత ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. ఏవేళ అతిథులు వచ్చినా వారికి అన్న పానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదలు చేయటం ఒక పవిత్ర కార్యంగా ఆ దంపతులు స్వీకరించారు. ఎంతమంది వచ్చినా మాతృవాత్సల్యంతో డొక్కా సీతమ్మ భోజనం పెట్టేవారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తగా పెట్టిన పేరు ప్రకారం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం, పి గన్నవరం నియోజకవర్గం, లంకల గన్నవరం గ్రామం. దీన్ని కొంతమంది పిలిచే మరొక పేరు డొక్కావారి గన్నవరం. ఇది చాలా చారిత్రాత్మకమైన గ్రామం. నిరతాన్నదాతిగా ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి గ్రామం ఇది. మరి ఆ ఇంటి పేరు మీద ఆ గ్రామంలో పుట్టడం మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. కుల మతాలకు అతీతంగా ఆ మహాతల్లి ఆనాడు అన్నదానం చేసేది. అటువంటి గొప్ప కుటుంబంలో, గ్రామంలో పుట్టడం, డొక్కా వారి ఇంటి పేరు కలిగి ఉండడం మా యొక్క పూర్వజన్మ సుకృతం. బ్రిటిష్ రాజ్యం అధికారంలో ఉండేది. ఆనాడు బ్రిటిష్ అధికారులు ఈవిడ యొక్క అన్నదానాన్ని చూసి ఈవిడికి ఒక ప్రశంసాపత్రం కూడా కింగ్ ఎడ్వర్డ్ టైంలో ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈవిడ ఫోటోని ఆనాడు బ్రిటిష్ యువరాజు వివాహానికి సీతమ్మ గారిని రమ్మని ఆహ్వానిస్తే, నేను సముద్రాలు దాటిరాను, ఇక్కడ భోజనం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, నేను వస్తే అలాగా అని ఆవిడ రాకపోతే ఆవిడ ఫోటో తీసుకుని వెళ్ళి సెంట్రల్ హాల్లో, మరి లండన్ పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో సింహాసనంలో పెట్టడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సుమారు 80 కోట్ల రూపాయలతో పి గన్నవరంలో కాటన్ మహానుభావుడు కట్టిన అక్విడెట్ పురాతనం అయిపోగా నూతన అక్విడెట్ కడితే దానికి అది ఆ గ్రామంలో కడుతున్నాం కాబట్టి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారిని మరి బాలయ్య గారు కోరితే ఆ ప్రభుత్వం ఆనాడు ఒక జీవో రిలీజ్ చేసి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. పీఠాపురం మహారాజు మంత్రి బాటసారులా మారువేషంలో వచ్చి డొక్కా సీతమ్మ చేతి వంట తిన్నారని చెబుతుంటారు. ఒకసారి డొక్కా దంపతులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఓ పెళ్లి బృందం కనిపించిందట. సీతమ్మ ఇంటికి భోజనానికి వెళ్దామని మాట్లాడుకోవటం విన్న దంపతులు దైవ దర్శనానికి వెళ్లకుండా ఇంటికొచ్చేసి వారికి భోజనం పెట్టి పంపారట. అంతటి నిత్య నిరతాన్న దానం డొక్కా సీతమ్మ. అలా ఉభయ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణగా సీతమ్మ పేరు పొందారు. అలా నిత్యాన్నదానం చేయటం వల్ల వాళ్ళ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ దంపతులకే తినటానికి ఏమీ లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ గారు ధర్మం అంటూ ఆవిడ బాగా పాపులర్ అయ్యారు. అంతకుముందేమో చాగంటి కోటేశ్వరరావు గారు బాగా చేశారు.
తర్వాత ఎవరు వచ్చినా కూడా ఆవిడ మాన్యుమెంట్స్ అన్నీ చూపెడుతున్నాం. ఆవిడకు వాడిన కుర్చీ, భోషాణం, తర్వాత రుబ్బురోలు, నుయ్య అన్నీ చూస్తున్నారు. ఆ ఇల్లును కూడా రీసెంట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక 30 lakhs పెట్టి బాగు చేశారండి. తర్వాత ఇది మెయిన్ రాయడానికి కారణం ఎవరంటే సీతారాం జైలు గారు. వాళ్ళ అబ్బాయి ముత్తిపేట నారాయణ గారు కూడా బాగా కృషి చేసి అక్రిడేట్ పేరు పెట్టడంలో బాగా సపోర్ట్ చేశారు ఆయన. గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మా గ్రామానికి మెయిన్ రివర్ట్మెంట్ చాలా అవసరం అండి. నదీ కోత బాగా ఉంది, అది కొంచెం రివర్ట్మెంట్ కట్టించి కొంచెం గ్రామాన్ని గవర్నమెంట్ వారు దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలామంది వచ్చి అడుగుతున్నారు, తాళం వేసి ఉంటుంది, దాన్ని కొంచెం ఒక పర్యాటక కేంద్రం కింద తీర్చిదిద్ది కొంచెం నలుగురికి బాగా ఇది వచ్చి ఇట్లా చేయాలని చెప్పి. డొక్కా సీతమ్మ సేవలను గుర్తించిన అప్పటి రాజులు ఆమెను సన్మానించాలని ఆహ్వానించారు. అయితే వాటిని సున్నితంగా తిరస్కరించేవారని గోదావరి జిల్లాలో చెప్పుకుంటారు. ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేక వేడుకకు భారతదేశంలోని అతిథులతో పాటు డొక్కా సీతమ్మను రాణి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ద్వారా ఆహ్వానించారు. ఆమె వినమ్రంగా తిరస్కరించడంతో డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని తూర్పు గోదావరి కలెక్టర్ కి ఉత్తరం రాశారు. సీతమ్మ చిత్రపటాన్ని తెప్పించుకొని కింగ్ ఎడ్వర్డ్ VII పట్టాభిషేక వేడుక చేసుకున్నారని చెబుతారు. అలాగే 1903 జనవరి 1న అప్పటి మద్రాస్ ప్రభుత్వం ప్రశంసా పత్రాన్ని ఇచ్చింది. భారతదేశ 7వ బ్రిటిష్ చక్రవర్తి ఎడ్వర్డ్ పేరు మీద మద్రాస్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జి స్టోక్స్ ఈ ప్రశంసా పత్రాన్ని ఆమెకు అందించారు. అప్పర అన్నపూర్ణమ్మగా పేరు పొందిన డొక్కా సీతమ్మ 1909 ఏప్రిల్ 28న శివైక్యం చెందారు. మహాతల్లి డొక్కా సీతమ్మ గారు అన్నం దొరకని రోజుల్లో, జొన్న అన్నం తినే రోజుల్లో ఆవిడ అన్నదానాన్ని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేసేవారు. అలాగే ఈ గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి పూర్వీకులందరూ ఈవిడ కోసం చెప్పడం జరుగుతుంది. అలాగే ఈవిడ వాడిన వస్తువులు ఇప్పటికీ మా లంకల గన్నవరం గ్రామంలో ఉన్నాయి. అలాగే ఆ వస్తువుల్ని ఆ గ్రామాన్ని మా గ్రామాన్ని అలాగే ఆవిడ ఇల్లుని రావడానికి అనేక మంది పర్యాటకులు రావడం జరుగుతుంది. పర్యాటకులకి కొన్ని సౌకర్యాలు చేయడానికి అక్కడ వీరు వంశీకులు కొంతమంది మాత్రమే ఉన్నారు, కొంతమంది అక్కడ చేయలేకపోతున్న జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అలాగే మా లంకల గన్నవరం గ్రామంలో ఉన్న బిజ్జికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం చాలా ఆనందం. మరోవైపు డొక్కా సీతమ్మ జ్ఞాపకాలు ఆమె నివాసంలో నేటికి పదిలంగా ఉన్నాయి. మండపేటలోని ఆమె నివాసం నేటికి ఆత్మీయతతో నిలిచింది. కుర్చీ, రుబ్బురోలు, సన్నికల్లు, గిలక, బావి వంటి వస్తువులు ఇప్పుడు స్మృతులుగా నిలుస్తున్నాయి. ఆమె బంధువులు 2013లో ఆ ఇంటిని మళ్లీ బాగు చేశారు. మరోవైపు ఇప్పటి ప్రభుత్వాలు కూడా డొక్కా సీతమ్మకు తగిన గుర్తింపు ఇస్తున్నాయి. వైనతేయ గోదావరిపై నిర్మించిన అక్విడక్టుకు నాటి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరు పెట్టింది. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని ప్రారంభించారు. పాఠశాల పుస్తకాల్లోనూ ఆమె చరిత్ర ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.